ఉన్నా భరత్ గారు. అయోధ్య రెడ్డి గారు ఒకటి ఏమంటారంటే దీన్ని మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఇంతకుముందే చెప్పిన భరత్ అన్న ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు చూడు, ముఖ్యమంత్రి గారికి మనుమలు చాలా మంది ఉన్నారు, అందరిని అనలే. ఎప్పుడైతే సెక్రటేరియట్ కు ఏ హోదా లేకుండా వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించిండు. ఏ హోదా లేకుండా భద్రాచలం గుడికి తలంబరాలు మోసుకుపోయినప్పుడు ప్రశ్నించారు. అది ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత. ఒకసారి చెక్ చేసుకోండి, నేను మాట్లాడినప్పుడు ఆగినా. ఒకటి. రెండోది, మీరు ఇష్యూగా మీకు ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఇష్యూగా ఎస్టాబ్లిష్ చేయడాన్ని జర్నలిజం లేకపోతే జర్నలిస్టిక్ అప్రోచ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. కానీ వ్యక్తిత్వం అనడాన్ని, ఆ విషయంలో ఇప్పుడు మనం ఆ మాట్లాడిన పదజాలాన్ని, భాషను, బూతులను ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ స్థాయి గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు భరత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా, మీకేమైనా ఇబ్బంది ఉంది ఖచ్చితంగా ప్రశ్నించండి ప్రజల తరఫున. కానీ ఏ భాష బట్టి ఆ భాష మాట్లాడొచ్చు అని సమర్థించుకోవడం అనేది, నేను దాని గురించి మాట్లాడాల్సినప్పుడు అనలేదు, దానికి ఇంకో రకంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే మీకు ఉంది నోరు, నాకు ఉంది నోరు, మీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది. మీరు అట్లా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ఎక్కడికి పోతుంది అనేది, అంటే మీరు ఒకసారి మీరు మాట్లాడినప్పుడు మీరు దాన్ని సమర్థించుకుంటూ పోతున్నారు అనుకున్నప్పుడు అది దానికి అంతే ఎక్కడ ఉంటుంది? మనం మాట్లాడేటప్పుడు నేను ఇలా మాట్లాడినా వాళ్ళు బాధపడుతున్నారని నీకు కొద్దిసేపు నీకు సంతోషం కలిగిందేమో, రేపు పొద్దున అది ఖచ్చితంగా నీకు రిటార్ట్ అవుతుంది కదా. అందుకనే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు సమస్య ఉన్నప్పుడు సమస్య గురించి ప్రశ్నించండి. ఒక్కొక్కసారి నిజంగానే ఇంతకుముందు దిలీప్ గారు అన్నట్టు ఎవరికైనా బాధ ఉంది అనుకో, వాళ్ళు తిట్టిండ్రు అనుకో, యాజ్ ఇట్ ఈజ్ గా లైవ్ మనం ఏం చేస్తాం, ఎడిట్ చేస్తాం. జర్నలిస్టిక్ విలువల్లో మనం ఇంతకుముందే చెప్పినా మీకు, సీరియస్ గా ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే పేరు రాయం, అది జర్నలిస్టిక్ ఎథిక్స్. ఇంతకుముందు పిల్లల మీద కూడా అప్లోడ్ వాళ్ళు మీరు ఏమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని దాని మీద మీకు క్లారిటీ ఉండాలి కదా. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు, రెండనే కాదు అన్ని రాజకీయ పార్టీల కుటుంబ సభ్యుల మధ్యలో బ్లేమ్ కావాల్సి వస్తుంది. మీరు కూర్చొని మీరు అధికారంలో ఉన్నప్పుడైనా మేము అధికారంలో ఉన్నప్పుడైనా రేపు ఏం జరిగినా అంశాల వారీగా దీనికి అది తప్పుగా ఒప్పుకొని దాన్ని రెక్టిఫై. అదే భరత్ అన్న, ఇక్కడ ఏమంటాము, మిమ్మల్ని తిట్టిండ్రు కాబట్టి కరెక్ట్, అది మేము తిట్టాము అని కూడా రేపు పొద్దుగా మరి తిరిగి రాదా? దిలీప్ గారు 2 పాయింట్స్ అండి. ఒకటి, ముఖ్యమంత్రి గారి మనవడు భద్రాచలంలో తలంబ్రాలు సమర్పించినారనేది అబద్ధం. అది ఆయన ఫ్యామిలీ తరఫున సమర్పించినారు. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించారు. వీళ్ళు గత 10 ఏళ్ళుగా అబద్దాల పునాదుల మీదనే వీళ్ళు నిలబడ్డారు. దాని పునాదుల మీదనే వీళ్ళు మొన్న ఓట్లు వేయించుకొని వచ్చినారు. ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధాన్ని దాని మీద నిజమా అబద్ధమా అనడానికి నేను అక్కర్లేదు. యూట్యూబ్ చూస్తే తలంబ్రాలు మోసుకుపోయి కనపడుతుంది. రాజకీయ నాయకులు అందుకని దాని అంత లోతు కూడా ఎందుకు పోతలేను అంటే, మేము తిట్టాల్సి వచ్చినప్పుడు అందులో కూడా మీరు పరిపాలనలో జోక్యం చేసుకున్న వాళ్ళని మాత్రమే మాట్లాడిండ్రు తప్ప రాజకీయాలకు పరిపాలనకు ఎవరినేం అనలేదు భరత్ గారు. ఆ విషయాన్ని తీసుకొచ్చి మేము ఏమంటున్నాము, చాలా స్పష్టంగా మీటింగ్లు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్తున్నాం, తప్పుగా ప్రశ్నించే జర్నలిస్టులకు ప్రజాపాలనలో ఖచ్చితంగా గౌరవం ఉంటది. కేవలం అబద్దాలు, బూతులు, భాష మీదనే ఆధారపడి రాజకీయాలు చేద్దామనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలే చర్చించాల్సి వస్తుంది. ఒక్క నిమిషం అయోధ్య గారు, ఒక్క నిమిషం దిలీప్ గారు మీరు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అయోధ్య గారు. పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఒక వర్గం, ఒక బాధితుల పక్షాన మీరు మాట్లాడినప్పుడు ఏమైందంటే, బాధితులు ఎవరు కూడా మంచి మనలాంటి భాష మాట్లాడుకోరండి. వాళ్ళెవరు మధ్యతరగతి భద్రజీవులు కాదు బాధితులు. వాడి ఇల్లు పోతుంది అక్కడ, వాడి పొలం పోతుంది అక్కడ, ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు మీరు మంచి లాంగ్వేజ్ మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారండి? ఆ చర్చ ఎంతనన్నా చేయొచ్చు. అది అప్లోడ్ చేయడం కరెక్టా కాదనే చర్చ ఎంతనన్నా చేయొచ్చు. మనం దీని ఏమంటే, సమస్య యొక్క మూలం ఏంటి? ఈ ప్రభుత్వము, ఈ పార్టీ చేసిన వాగ్దాన భంగం వల్ల ప్రజలకు అవుతున్న ఇబ్బందుల వల్ల ఇవాళ తెలంగాణలో అనేక సెక్షన్ల ప్రజలు ఆగ్రహంగా మాట్లాడుతున్నారు. ఆ ఆగ్రహాన్ని వ్యక్తపరచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ భాష అయితే వాడుతున్నాడో అదే భాషను వాళ్ళు చూస్ చేసుకుంటారు. ముఖ్యమంత్రి మాట్లాడితే కరెక్ట్ ఎట్లయింది, ఆ బాధితుడు మాట్లాడితే తప్పు ఎట్లయింది అని అడుగుతున్నాను నేను. మీరు ఇవాళ శాసనసభ విషయమే తీసుకోండి, ఏం మాట్లాడుతున్నాడు? నేను ఉరికించుకోవడా బట్టలు కూడా తీసి అనడం ఏంటంటే ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అదేనా? ఆయనే అదుపులో లేకపోతే బాధిత ప్రజలు ఎట్లా అదుపులో ఉంటారు? ఈయన నలుగురికి మంచి చెప్పాల్సిన స్థాయిలో ఉన్నాడు కదా. ఓకే అయోధ్య రెడ్డి గారు
నిన్న భరత్ గారు అదే ముఖ్యమంత్రి బట్టలు ఇప్పి కొడతా అని ఎందుకు అంటున్నారని అంటారు. నేను ఫస్ట్ ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్న సూటిగా సమాధానం రాలి అక్కడి నుంచి కూడా. వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళకి నిజంగా ఆవేశం ఉందా, లేకపోతే వాళ్ళతో మాట్లాడించి కొంత ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు తిప్పిపించిందా, ఆ రెచ్చగొట్టిందా అనేది మీకు వీడియోలో మనకి లిటరల్ కనపడుతుంది. అది లేదు. ఇంకా ఎట్ ది సేమ్ టైం మనం మాట్లాడేది అదే భాష గురించి. అదే భాష అట్లాంటిది బాగలేదనే మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు సమస్య ఉంటే మళ్ళీ అదే చెప్తున్నాం, ఫండమెంటల్ గా మీకు సమస్య ఉంటే ప్రశ్నించవచ్చు అన్నాక సమస్య ఉంది కాబట్టి మాట్లాడతారు అంటే ఏది పడితే అది మాట్లాడొచ్చునా? అంటే మీకే లేదు కదా నోరు, మాకు కూడా ఉంది కదా అంటున్నాం. మేము మళ్ళీ అదే అంటున్నాం. మాకే కాదు కుటుంబ సభ్యులు మీకు కూడా ఉన్నారు కదా అంటున్నాం. సో ఇప్పుడు అంటే గౌరవంగా రెచ్చగొట్టాలనుకున్నప్పుడు ఒక దగ్గర మొదలైతే దానికి అంతం ఎక్కడా? కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఇటువంటి లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడినా సరే చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం? అంటే అదే అన్నా, దీని మీద డిబేట్ జరగాలని చెప్పింది ముఖ్యమంత్రి గారు. అదే దీని మీద అన్ని పార్టీలు కానీ, లేకపోతే పత్రికా అధిపతులు, జర్నలిస్టులు, సంపాదకులు, వివిధ రంగాల మేధావులు, నిపుణులు, ప్రజాస్వామికవాదులు, లెట్ దెమ్ కమ్, ఓపెన్ చేయండి, డిస్కస్ చేయండి, ఏది మంచిదో ఏదో ఓపెన్ గా ఒక గైడ్ లైన్స్ పెట్టండి. అందరికి ఈ విషయంలో చర్చకు రెడీ అంటారు. చర్చకు ఏమైనా ఇబ్బంది ఉందా? సరే ఇంతకుముందు ఇప్పటి వరకు చర్చకు మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామండి. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన భాష మార్చుకోనంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఆయన నుంచే మోటివేట్ అవుతున్నారు, ఆయన వాడిన భాషనే మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు మారాలంటే ముందు ముఖ్యమంత్రి మారాలనేది నా డిమాండ్. అంటే ఈ విషయంలో అల్టిమేట్ గా అన్ని పార్టీల వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా. ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు భరత్ గారు. 2 రోజుల క్రితం కొత్త ఉద్యోగాలు ఇస్తూ, ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ వాళ్ళందరూ చదువు చెప్పాల్సిన టీచర్లు వాళ్ళ ముంగటిని ఏమంటాడండి, కేసీఆర్ గారు మార్చుడికి పోతారని అంటాడు. అసలు అట్లాంటి అసభ్యకరమైన భాష వాడొచ్చునా? అది కూడా టీచర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అన్నాను అని వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. మళ్ళొక అబద్ధం. ఇవాళ శాసనసభల్ని శాసన మండలిలో ఒక ఆయన, శాసనసభలో ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యులే అంటున్నారు. అది బయట ఎక్కడో చేసిన స్పీచ్ గురించి శాసనసభలు ఎట్లా చర్చిస్తారని వాళ్ళే అంటున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కేసీఆర్ నే అన్నాడని. బయట వాళ్ళు కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్దరు ఇవాళ సభలో మండలిలో చెప్పినారు ఆ మాట. కానీ అది బయట చేసినాడు కదా వ్యాఖ్యలు. దాని సరే, అంటే ఇప్పుడు నాయకులు తిట్టుకోవడం సరే అది తప్పు, దాని ఎక్స్క్యూజ్. కానీ ఒకటి అంటారు కొంతమంది ఏంటంటే అసలు ఈ భాష స్టార్ట్ చేసిందే కేసీఆరే చాలా ఇటువంటి అబ్యూజివ్ వర్డ్స్ వాడారని కొద్దిమంది అంటారు. ఏంటంటే కిషన్ రెడ్డిని రండా అని మాట్లాడారు. ఉద్యమ కాలంలో ఆగ్రహావేశాలతో చాలా అంశాలు చాలా వస్తాయి. ఎందుకంటే నేను జర్నలిస్ట్ గా మీకు తెలుసు, నేను 2001 నుంచి 2000 నుంచి ఉన్నా. ఈ విషయంలో మీకు తెలుసు ప్రతిదీ రికార్డు ఉంటది, ప్రతిదీ బేస్ ఉంది. మీరు మాట్లాడవచ్చు, ప్రతిదానికి ఆధారాలతో సహా మాట్లాడవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం ఒక హుందాగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు రాజకీయం ఖచ్చితంగా వైరుధ్యాలు ఉంటాయి. నీ అభిప్రాయాలు నీకుంటాయి, నా అభిప్రాయాలు నాకుంటాయి. రాజకీయంగా నీ అంశాలతో పాటు నీ పాలసీలు లేకపోతే విధానాలు అంశాల వారిగా మాట్లాడి కొద్దిగా ఒక్కొక్కసారి ఆకర్షించుకోవాల్సి వచ్చినప్పుడు ఉద్యమ నేపథ్యమో లేకపోతే రాజకీయ నేపథ్యమో లేకపోతే ఒక్కొక్కసారి ఇట్లాంటి బాధ కలిగినప్పుడు ఆవేశ నేపథ్యమో భావోద్వేగాలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఒక స్థాయిని మించిపోయినప్పుడు అవి ఎవరికైనా నష్టం కలుగుతాయి. మీరు అన్నట్టు ఇంతకుముందు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్నాం కాబట్టి నా మనసు చాలా సంతోషంగా ఉంది అని మీరు అనుకున్నారనుకో, ఇవి రేపు ఒక్కరోజు అయిపోదు కదా, ఇవాటితో అయిపోదు కదా. మరి ఒక్కసారి అందరికీ ఉంది, అందరికీ మనుషులు ఉన్నారు, అందరికీ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇవన్నీ ఎక్కడ తీసుకుపోతాయి? కానీ సరే, ఇంతకు ముందు తప్పులు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రెష్ గా ఇక నుంచి ఇటువంటి జరగకూడదు అని ఇప్పుడు కేటీఆర్ ను పిలిపించి మాట్లాడొచ్చు కదా. మీ సైడ్ నుంచి మా సైడ్ నుంచి ఇద్దరు వైపు నుంచి పెద్దగా బీజేపీ వైపు నుంచి ఇది ఉన్నట్లేవు. రెండు సోషల్ మీడియాలో తిట్టుకుంటుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ విధంగా తిట్టుకుంటున్న పరిస్థితి. పిలిచి మాట్లాడుకొని ఎందుకంటే అల్టిమేట్ గా కుటుంబ సభ్యుల్ని తిడితే ఎవరు కూడా సమర్థించారు, అటైనా ఇటైనా. అటు హట్ అయిన వాళ్ళు ఒకటి పడతాను. నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. ప్రశ్న మొదటి నుంచి చెప్తున్నాం, మీరు విధానాల మీద, తప్పుల మీద లేకపోతే తప్పొప్పుల మీద ఖచ్చితంగా ఏమైనా లోపాలు ఉంటే నిర్మాణాత్మకంగా చూపించవచ్చు. కానీ భాష విషయంలో, వాడుతున్న భాష విషయంలోనే మీరు ఏకీభవిస్తున్నారా? నేను దాన్ని అప్లోడ్ చేయడాన్ని ఏకీభవించాను. దిలీప్ కొడతం కూడా అదే అంటారు, అప్లోడ్ సరే అది వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, కానీ ఆ బూతులు కానీ దీన్ని స్టార్ట్ చేసిన ఎవరు అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారు అని ఆయన అంటారు. అందుకే అట్లా మాట్లాడదాం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి మొదలైందో కూడా అంత దూరం కూడా పోతలేము. వాటి మీద ఇప్పుడు మీరు ఫైటింగ్ నేచర్ ఉందాము అనుకుంటే ఒక లైన్,
కానీ ఆ భాషలో ప్రభుత్వం చెప్తున్నది చాలా ప్రజలు. హుందాగానే ప్రజలకు సమస్య అన్ని తెలియకపోతే పార్టీల automatic అభిప్రాయాల్ని, అయిపోతుంది. అన్ని సంస్థల, వ్యక్తుల, నిపుణుల లేకపోతే ప్రజాస్వామిక వాదుల అభిప్రాయాలను ఖచ్చితంగా డిబేట్ చేసి చర్చించి వాటికి ఒక అంతిమంగా ఏది బాగుంటే అది బాగుంటది. గేమ్ రూల్ అనేది అందరికి ఒకే రకంగా ఉంటుంది. అప్పుడు ఆ గేమ్ రూల్ ఏదో ఫ్రేమ్ చేసుకోవడంలో అందరు కలిసి వస్తే అందరికి మంచిది అనేది ప్రభుత్వం అంటే స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగ నియంత్రణ ఇవన్నీ కూడా కలగలిపి ఉండడము అనేది రేపు పొద్దున రాబోయే తరాలకు కొంత ఆరోగ్యవంతమైన తెలంగాణని ఇస్తామని, ఆరోగ్యవంతమైన అభివృద్ధిని లేకపోతే మనకు రావాల్సిన మంచి ఫలితాలను రాబట్టాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో ఒక అడుగు ముందటికేసి దీని మీద చర్చిద్దామని ఓపెన్ గానే చెప్పిండ్రు. దాని మీద చర్చించాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది ఓపెన్ గానే అసెంబ్లీలో చెప్పిండ్రు. దానికి మిగతా పక్షాలు కూడా ఈ సెషన్ లో అసెంబ్లీలో చర్చించడానికి కానీ అసెంబ్లీ బయట చర్చించడానికి కూడా అన్ని పత్రికా ప్రతినిధులు లేకపోతే ఇంతకుముందు మనం చెప్పినట్టు వివిధ సంస్థలు, రకరకాల ప్రజాస్వామిక హక్కుల మీద పనిచేసిన సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుందామని అన్నారు ముఖ్యమంత్రి గారు. లెట్ దెమ్ ఎవరెవరు ఎట్లాంటి ఫలితాలు, ఎట్లాంటి విధానాలతోని లేకపోతే ఎట్లాంటి ఆలోచనతో వస్తుందని బట్టి భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయి అనిపిస్తుంది. భర్తన ఈ సెషన్ లోనే చర్చ ఉంటుందా దీనికి సంబంధించి? అంటే ఇక దాని మీద ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చేద్దామనేది మాత్రం ఆలోచన ఓపెన్ గానే. కానీ ఒక్కటంటే ఇప్పుడు మీరు సిపిఆర్ఓగా, సీఎం సిపిఆర్ఓగా ఒకటి చెప్పండి. ఇప్పుడు సేమ్ ఈ టర్మినాలజీ మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేశారు, రేవతిని అరెస్ట్ చేశారు. సేమ్ అదే కేసీఆర్ ఫ్యామిలీ గురించి ఆ విధంగా మాట్లాడిన అరెస్ట్ చేస్తారా? చేసినప్పుడు చట్టం అనేది అందుకే అన్నా కదా, చట్టం అనేది అందరికి ఒకే రకంగా వర్తిస్తుంది. చట్టం అనేది అందరికి వర్తిస్తుంది కదా. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, చాలా సార్లు అధికార పార్టీకులు ఉన్న అంశం ఆధారపడి ఉంటుంది తప్ప, మనం చేసిన తప్పు ఒప్పుల మీద ఆధారపడి ఉంటుంది తప్ప చట్టం వ్యక్తుల్ని బట్టి మారదు కదా. ఎవరు చేస్తే తప్పే అంటారు. ఓకే ఓకే దిలీప్ గారు, దీనిలో అభ్యంతరం ఏముంది? ఇప్పుడు మీ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి మాట్లాడినా సరే ప్రభుత్వం ఇదే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు, హామీ ఇస్తున్నారు. భరత్ గారు, ఒక మౌలికమైన తేడా ఉందండి ఇక్కడ. రెండు పార్టీల మధ్య సమస్య కాదు ఇది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తిట్టుకుంటే మీరు చెప్పిన పరిష్కారం పనిచేస్తుంది. ఇక్కడ ప్రజలు తిడుతున్నారండి ప్రభుత్వాన్ని. మీరు ఏ అసెంబ్లీలో చర్చిస్తారు? ప్రజల్ని తిట్టొద్దని ఎవరు చెప్తారు? ప్రజలకు సమస్యలున్నాయి కాబట్టి తిడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మూసీలో ప్రజలు దాన్ని పబ్లిష్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మీడియాది కదా. చేయకుండా ఉండాల్సిన రూల్స్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అది రెండు ప్రజలంటే సరే, ప్రజలు ఇటువైపు వాళ్ళని తిట్టచ్చు, అటువైపు వాళ్ళని తిట్టచ్చు. నేనేమంటున్నా అంటే కానీ దెర్ ఇస్ సెన్సార్షిప్. దీనిలో సెన్సార్షిప్ ఎందుకంటే ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా అబ్సల్యూట్ రైట్ కాదు, దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కదా. అవును. అయితే ఏమైందంటే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల్లో ఎంత మెజారిటీ ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ భాషలో వ్యక్తీకరణ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఎంతమంది కానీ మీరు జర్నలిస్టులని ట్యాగ్లు ఇస్తారు, అది ఐడెంటిటీ ఇస్తామో వాళ్ళు మాత్రమే మాట్లాడాలన్నట్టుగా వాళ్ళ ముఖ్యమంత్రి ఒక మాటలో నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయనకు డిజిటల్ మీడియా గురించి, సోషల్ మీడియా గురించి అవగాహన లేనట్టు. ఇవాళ బాధితులైన ప్రజలందరూ తమకు ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్ లో మాట్లాడతారు వాళ్ళు. దాన్ని ఆయన ఎట్లా నియంత్రించాలనుకుంటున్నాడు? ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం గవర్న్ అయితే, అంతేగాని ఈయన సొంతంగా ఈయన జర్నలిస్ట్ కాబట్టి ఈయన మాట్లాడొచ్చు, ఆయన జర్నలిస్ట్ కాదు కాబట్టి ఆయన మాట్లాడొద్దు, ఈయన సొంత రూల్స్ పెట్టుకుంటే నడవద్దు. అదొకటి చెప్పదలుచుకోండి. అంటే ఆయన చెప్పింది ఏంటంటే జర్నలిస్ట్ రిలేటెడ్ అక్రిడేటెడ్ ఎవరు, నాన్ అక్రిడేటెడ్ ఎవరు, ఇది డిసైడ్ చేద్దాం. కరెక్ట్. ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలందరూ వాళ్ళ ఒపీనియన్స్ వ్యక్తపరుస్తున్నారు కదండి. దానికి జర్నలిజానికి ఏంటి సంబంధం? సోషల్ మీడియాలో కూడా ఐటీ యాక్ట్ ఉంది కదా, చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, వాటితోని మనం నియంత్రించవచ్చు. అంతేగాని తను ఏదైతే ఫత్వా జారీ చేసిండో ఇవాళ అది నడవదు అని అంటున్నాం. అంటే ఆయన మేము అవసరమైతే చట్టాలు సవరిస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ గా చట్టాన్ని సవరించే అవకాశం ఉంది. ఇంటర్నెట్ బహుశా వారికి తెలిసి ఉండదు. ఇంటర్నెట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఈయన చట్టాలు చేస్తే నడవదండి. సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. కేసున్నది ఉన్నాయి, చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, లేవకే ఏం లేదు, ఉన్నాయి. అంటే మేబీ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ రిలేటెడ్ ఆయన ఫాలో అయితే మిగతా అందరు ప్రజలందరూ ఫాలో అవుతారండి. ఆయన రూల్స్ ఫాలో అయితే అందరు ఫాలో అవుతారు. ఆయన ఈ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్. ఓకే అయోధ్య రెడ్డి గారు, సీఎం ఫాలో కావాలి ఫస్ట్ అంటున్నారు. వాళ్ళు చెప్పాల్సింది అంటే ఏందో వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అంటే వాళ్ళు డిబేట్ అనేది మీకు అర్థమై ఉంటది. మీ ప్రభుత్వ పరంగా ఒకటి జర్నలిస్ట్ గా మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు చెప్పిందైతే మీరు విన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా
ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలనుకున్నారు మొదటి నుంచి కూడా. ఆయన ఒక ఫెరోషియస్ అంటే కొంత ఆవేశపరుడైన నాయకుడే గాని అహంభావి కాదు, ఎట్ ది సేమ్ టైం ప్రతీకార ధోరణితో ఉన్న నాయకుడు కాదు. ఉదాత్తంగా మనం చూస్తున్నప్పుడు కొంత మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడిగా చాలా స్పష్టంగా ఎవరికి జరిగినా ఆయన చాలా స్పష్టంగా ఒకటే అన్నాడు, నా పేరు తీసి మీ పేరు అక్కడ పెట్టి మీ కుటుంబ సభ్యులను అట్లా అబ్యూజ్డ్ గా మాట్లాడడం మీకు ఆమోదయోగ్యమేనా అని ప్రశ్నించండి. దాని వరకు మీరు మాట్లాడుతుంటుందా? ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 4 కోట్ల ప్రజలకే ఇబ్బంది కలిగినప్పుడు దాని ఫలితాలు ప్రజాస్వామ్యం ఎట్లుంటే అందరు చూస్తారు. ఇప్పుడు మొన్న మనం చూసినాం, అంతకంటే ముందు చూస్తున్నాం. ప్రజల కోణంలో ప్రజలు ఆలోచిస్తారు, కానీ ప్రజలు తిడతారు అని చెప్పడము అన్న దాంట్లో కొంత మీకు ఉద్దేశం అర్థమై ఉంటది. ఇదే సమయంలో ప్రభుత్వ పరంగా మాత్రం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చట్టము అనేది కూడా అందరికి సమానంగానే ఉంటది, ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే. నిజంగానే ఎవరి కోపం వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిట్టొచ్చు అనుకుంటే ఇక దాన్ని అంతము అది ఇక్కడ ఉంటది. ఇప్పుడు జర్నలిస్టు తిట్టడానికి వ్యక్తులు తిట్టడానికి తేడా ఉంటది. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, జర్నలిస్టు ప్రమాణాలకు లోబడి పనిచేసేవాళ్ళు జర్నలిస్టులు అవుతారు. అట్లా కాకుండా ఏది పడితే తిడతాము, ఏది పడితే చేస్తాము అంటే మన చట్టబద్ధులు లేరంటే కదా. చట్టాన్ని ఉల్లంఘించడం లేవో ఏమైతారో మీకు తెలుసు, చట్టం ఎవరు ఉల్లంఘిస్తారు, చట్టాన్ని ఎవరు చేతులకు తీసుకుంటారో కూడా మీకు తెలుసు. అంటే జర్నలిస్టులకు ఉండే ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళకు వర్తింపకుండా చేస్తారు అంతేనా? 100% అంటున్నాయి. ఇప్పుడు మనం ఎవరికైనా రోడ్ ఎక్కినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటావు, నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోను, నా ఇష్టం ఉన్నట్టు నేను ట్రాఫిక్ రూల్స్ నాకు వర్తించవు, నాకు అర్జెంట్ ఉంది కాబట్టి నేను ట్రాఫిక్ రూల్స్ వర్తించకుండా పోతా అన్నప్పుడు ఆ చట్టం మీకు వర్తిస్తుంది కదా. అంటే జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైన ఇమ్యూనిటీ ఏం లేదు. అంటే మీరు ఒకటి ప్రజల కోణంలో ఆలోచించి ప్రజల సమస్యలను మనం ఏమైతే గైడ్ లైన్స్ అనుకున్నామో ఆ గైడ్ లైన్స్ లోపల భావాన్ని వ్యక్తీకరించబడినప్పుడు దాని పెద్ద సమస్య ఏమి ఉండదు కదా భరత్ అన్న. చాలా సమస్యలు మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఏదో బాధ ఉందని ట్వీట్ చేస్తానో లేకపోతే మనకు నిజంగా చట్టపద్ధతిలో పడి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో కనపడ్డప్పుడు వాటిని ఖచ్చితంగా మేము సమస్యను పరిష్కరించడానికి పోతున్నారు. చాలా సమస్యలు పరిష్కారమని మీకు తెలుసు, చూస్తున్నారు. కానీ దానికి బూతులు పరిష్కారం కాదు కదా. బూతులలో తీరుతారు అనుకున్నప్పుడు వాళ్ళు చట్టాన్ని తమకు అనుకూలంగా అంటే చట్టం మాకు వర్తించదు అనే ఇమ్యూనిటీతోనో లేకపోతే చట్టానికి అతీతమైన భావనతో ఉన్నప్పుడు చట్టం మనం దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరన్నా? అంటే మేము అనేది కూడా దీన్ని కూడా మనం ఎట్లుండాలి. ఇంతకుముందు మీరు ఒక వాలిడ్కి వస్తే అడిగారు ఎవరు జర్నలిస్టులు, వాటి ప్రమాణాలు ఏంటి, ఇవన్నీ అనుకున్నప్పుడు కేవలం ఒక పార్టీగానో లేకపోతే ప్రభుత్వంగానో వ్యక్తులుగానో ఆ గైడ్ లైన్స్ నిర్ధారించలేదు అనుకుంటున్నాం అందరూ, అన్ని పార్టీల రాజకీయ నాయకులు. మీకైతే అభిప్రాయం లేదు సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబర్స్ అందరూ జర్నలిస్టులు కాదని అట్లయితే ఏం చేయరు కదా? ఎందుకంటే దాని నుంచి కూడా దానిలో కూడా క్వాలిటీ ఉంది, దానిలో కూడా 100% అంటున్నాం. ప్రజల సమస్యలు వ్యక్తులుగా అంటే ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు దిలీప్ గారు చెప్పినట్టు ఇప్పుడు సోషల్ మీడియా రూపం మారింది. నీకు నిజంగా ఏదైనా ఇబ్బంది కలిగింది సోషల్ మీడియాలో నీకున్న ఫోరంలో చెప్తావు, అది ప్రజాస్వామ్యయుతంగా భాష ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సి వచ్చేటప్పుడు ఒక మార్గాలు ఉన్నాయి. దానికి భావానికి వ్యక్తీకరణకు కూడా పరిధులు ఉన్నాయి. మాటలకు భాషకు పరుష పదజాలానికి మధ్య చాలా తేడా ఉంది కదన్నా. ఆ దాంట్లో వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా అది చట్ట పరిధిలో ఉంది అనుకున్నప్పుడు పరిష్కారానికి గురవుతుంది. పరిష్కారానికి మీకు అట్లా కూడా మీరు చాలా సార్లు మనం ఈ మధ్య కాలంలోనే చూసినాం. హెల్త్ తర్వాత చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు లేదా ప్రజావాణిలో పోయినప్పుడు చాలా సమస్యలు పరిష్కారమైనాయి. దానికి జర్నలిస్టే కావాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళ మీద ఏం లేవు కదన్నా. సమస్యగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ సమస్యలో వ్యాలిడిటీ ఉంది అని ప్రభుత్వం నిజంగానే ప్రభుత్వమా లేకపోతే దానికి ఉన్న గైడ్ లైన్స్ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనో తీసుకొచ్చిన చట్టాలు కాదు కదా ఇవన్నీ, పాత చట్టాలు కదా అమలు అయ్యేటి అన్ని కూడా. సో లోబడి జరిగినప్పుడు వాటి మీద ఎందుకు వస్తే అసలు ప్రశ్నే ఉత్పన్నం కాదు కదన్నా. ప్రజాస్వామికంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నించిన ప్రజాస్వామికంగా నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పుడు దాని మీద అబ్యూజుడు ఏముంది? ఆ సమస్య నిజంగానే సమస్యలో వ్యాలిడిటీ ఉంది, సమస్య పరిష్కారానికి చట్టపద్ధతిలో ఒక మార్గం ఉంది అనుకున్నప్పుడు 100% ఆ సమస్య పరిష్కారం అవుతుంది. పెద్ద పంచాయతీ ఏముంది? ఒకటి జీ తెలుగు న్యూస్ పంచాయతీ ఎప్పుడు వస్తుంది? నేనే అబద్ధం చెప్పినప్పుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం వల్లనో లేకపోతే భావజాలం లేకపోతే మన భాష వాడడము లేదు నా ఇష్టం ఉన్న బూతులు నేను తిడతాను వడాల్సిందే అనుకున్నప్పుడు ఇట్లాంటప్పుడు సమస్య వస్తుంది తప్ప మిగతా సమస్య అసలు మిగతా ఇష్యూసే రావు కదా. ఇప్పుడు మనం ఒకటే సింగిల్ పాయింట్, కేవలం ఇప్పుడు మనం నిన్న మొన్న మనం అందులో చూసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చూసిన ఈ భాష మీరు కరెక్ట్ అని అంటున్నారా? మనం కన్ఫైన్ అయ్యి భాషకే కదా. మనం పాలసీకో విధానాలకో లేకపోతే తప్పులను
ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీద మనం మాట్లాడతలేం. ఓకే, మనం కన్ఫైన్ అయింది పూర్తిగా భాష మీదనే, ఓకే, పదజాలం మీదనే. ఆ భాష ఎవరి మీద ప్రయోగించిన కుటుంబ సభ్యులు, నాయకులు, అది వైసావర్స ఇద్దరికి, అది ఇద్దరికనే కాదు. ఒక తెలంగాణలో ఒక కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలు లేవు, ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా కూడా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతుంది అది సమస్య. ఎందుకంటే అంటే చాలా మంది వ్యక్తులు, కేవలం ఒక రెండు పార్టీలే కాదు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇంతమంది ఇష్యూ అది, దాన్ని అక్కడక్కడి చూడకుండా కేవలం భాషతోటే మేము వాళ్ళను వ్యక్తిత్వాన్ని హనన చేస్తాము, భాషతోటే మేము అధికారంలోకి వస్తాము, తిట్టడం ద్వారానే అధికారంలోకి వస్తాము, తిట్టడం ద్వారానే ముఖ్యమంత్రి పదవులకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని దించుతాము అనే ఒక అభిప్రాయం ఉన్నప్పుడే తప్పులు జరుగుతాయి. అట్లాంటి వాటికి కొంత ఇష్యూస్ వస్తాయి. కానీ మీకు రెండు ఆలోచన కూడా అవసరం రాదు భరత్ అన్న. జర్నలిస్ట్ గా ప్రజాపాలనలో మీరు చూడండి, చాలా అంశాలు ఎదురుగా ప్రశ్నిస్తే కూడా గౌరవంగానే తీసుకున్నారు. గతంలో చూసిరు కొన్ని ఆర్గనైజేషన్స్ సెక్రటేరియట్లకు కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ కానీ రాని విషయాలు చూసిరు. ఇవాళ వాళ్ళ వ్యక్తుల పార్టీ ఆఫీసులు కూడా చిట్ చాట్లకు కూడా తీసుకుంటున్నాం మేము. అడగండి ఇప్పుడు మీరు నమస్తే తెలంగాణ కానీ, టీవీ న్యూస్ కానీ, జర్నలిస్టులు అడగండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ లో కూడా వాళ్ళు ఓపెన్ గా వస్తున్నారు. మంచి పరిణామం. దిస్ ఇస్ డెమోక్రసీ. మంచి పరిణామం. మీరు చేసిన అడగండి అంటే మీరు ఏం లేదు. ఇప్పుడు మీకైతే అంటే ఇక్కడ జర్నలిస్టులకు సరే మేనేజ్మెంట్లకు ఉండొచ్చు, కానీ జర్నలిస్టులు అయితే అందరితో అదే ఉంటారు. చాలా మంచి పరిణామం చిట్ చాట్. నేను ఐ అప్రిషియేట్ యు అయోధ్య రెడ్డి గారు. కాదన్నా, ఇంకా నేను సిపిఆర్ఓగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఇది అబ్జర్వ్ చేశాను. ముఖ్యమంత్రి చిట్ చాట్లకి మీరు నమస్తే తెలంగాణ, టీ న్యూస్ జర్నలిస్టులను కూడా పిలవడం, ఆహ్వానించడం రియల్లీ అప్రిషియేట్ యూ. ఎట్ ది సేమ్ టైం ఇంకొకటి కూడా అన్న, జర్నలిస్టులుగా టీ న్యూస్ లో నమస్తే తెలంగాణలో పనిచేసి వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు, చిన్న సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఈ ఏడాదిలో చాలా మందికి చేసినాం మేము. అంటే ప్రభుత్వ పరంగా, నేను వ్యక్తిగతంగా అంటలేను, వాళ్ళ మీద కూడా వివక్ష చూపించలేదు. అంత బ్రాడ్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఇంతకుముందు అట్లా అంటే ఆ గవర్నమెంట్ కూడా సరే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసిన పత్రికలు వాళ్ళు కూడా చేసింది, చేయలేదు అనలేదు. బట్ మీరు చిట్ చాట్ లో కూడా ఇన్వైట్ చేయడానికి రియల్లీ అప్రిషియేటివ్. విరాహత్ అలీ గారు లైన్ లో ఉన్నారు, TUWJ